హైదరాబాద్లో హైబ్రిపిల్లా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లైన్గా హాలిడేస్ వచ్చాయి కదా, సాటర్డే, సండే, మండే, కొంతమందికి ట్యూస్డే కూడా. అండ్ నా చిట్టి తల్లి 5 months ఉన్నప్పుడే గాడ్కి వెళ్ళి చూపించాలి అని చెప్పి మొక్కుకున్నారు మా డాడీ సాయిబాబాకి. 5 months అప్పుడు కుదరలేదు. ఇప్పుడు పాప వచ్చేసి 19 months ఇప్పటికి కుదిరింది. అండ్ మా ఆయనకి లైన్గా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి సో ఇలా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. వీఆర్ గోయింగ్ టు షిరిడి. లెట్స్ గెట్ ఇంటూ ఆ వీడియో. హే దోస్తులు, ఈ వీడియో ఈ మంత్ వినాయక నిమజ్జనానికి హాలిడేస్ వచ్చాయి కదా, సో అప్పుడు తీసిన వీడియో. ఇంట్రోలో చెప్పినట్టే మా డాడీ మొక్కు తీర్చుకోవడానికి మేము షిరిడి వెళ్ళాము. యాక్చువల్లీ 14th నైట్ 9:30 or 10కి స్టార్ట్ అవ్వాలి, బట్ డాడీకి వర్క్ ఉండడం వల్ల కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లేట్ నైట్ అయింది. డాడీ కోసం వెయిట్ చేసి మేమైతే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాము. డాడీ వచ్చాక లేచి అప్పుడు మేము midnight 1:22కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఒక 1.5 hour జర్నీ తర్వాత పటాన్ చెరువు రీచ్ అయ్యాము. midnight కాబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్ర వస్తుంది కదా, సో వాళ్ళకి టీ కోసం అని అయితే ఆగాము. అక్కడ ద ఫేమస్ స్వీట్ హాట్ రెస్టారెంట్లో ఇరానీ చాయ్ ఫేమస్, అందరికీ తెలిసిందే కదా. టైం ఏమో 2:30 midnight అలా అవుతుంది, కానీ అక్కడ ఈవినింగ్ 7:30 8కి ఉంటారు కదా జనాలు. అలా అనిపించింది నాకైతే. మా అన్నయ్య అసలు టీ పర్సనే కాదు, తను ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని పటాన్ చెరువు వెళ్ళి కాఫీ తాగేవాడు. నాకు అనిపించేది దట్ చాయ్ తాగడానికి, అది కూడా నైట్ అంత దూరం వెళ్ళడం అవసరమా అని చెప్పి. ఇవన్నీ బాయ్స్ చేసే క్రేజీ థింగ్స్, ఏమంటారు. టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్స్? 180 kilometers టు గో. టీ బ్రేక్ అనమాట. ఇక్కడ నా పాపకు కూడా పాలు తీసుకుంటున్నాము. హైవే పక్కన ఆపినాము. వ్యూ ఎంత బాగుందో ఇక్కడ అయితే. చిన్ని టీ స్టాల్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ మా ఆయన ఉండి పాప కోసం పాలు చల్లబెడుతున్నాడు. చెట్టు కింద మంచి సెటప్. నేను డ్రైవింగ్ చేయాలి, ఇలాంటి బండ్లు ఆపాలి, ఇలాంటి పనులను చేయాలి, నువ్వు మాత్రం ఏం చేయకుండా వీడియోలు తీసుకుంటూ వస్తున్నావా? అవును, మెమరీకి. ఇవన్నీ ఎవరు చేస్తారు మేడం? నేను ఇంతసేపు నేనే చేసిన, నువ్వు ఇప్పుడు పట్టుకొని నేను చేసిన అంటున్నావు. అంత బిల్డప్. అవును, బిల్డప్ స్టార్. హస్బెండ్ అండ్ వైఫ్ థింగ్స్ అంటారా బాబు. కార్లో జర్నీ చేస్తే ఆబ్వియస్లీ డిస్టర్బ్ స్లీపే ఉంటుంది కదా. కొద్దిసేపు పడుకోవడం, ఇంకొద్దిసేపు మేల్కుగా ఉండడమే సరిపోయింది. ఆ లోపే తెల్లారిపోయింది. మేము జర్నీలోనే సన్ రైజ్ చూసాము. చాలా డేస్ అయింది, ఇంకా అది కూడా జర్నీలో చూడడం సన్ రైజ్ చాలా మంచిగా అనిపించింది. జర్నీ చేస్తూ వెళ్తూ ఉంటే వ్యూ పాయింట్స్ అయితే అదిరిపోయాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొండపైన ఉన్న చెట్లు అన్నీ ఫుల్ గ్రీన్గా మారిపోయాయి. నాకైతే దూరం నుంచి చూస్తే ఆ కొండల్ని, ఈ కొండలు ఏంటి గ్రీన్ కలర్ బెడ్షీట్ ఏమైనా కప్పుకున్నాయా అన్నట్టుగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తే ఆగాము. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అనమాట. నా చిట్టి తల్లి కార్ దిగగానే ఫస్ట్ ప్లే ఏరియా కనిపించింది. ఇంకా నా చిట్టి తల్లి ఆగుతుందా, ఖుషి పాప వాళ్ళ మామని తీసుకొని వెళ్ళి ఆ ప్లే ఏరియాలో ఉన్నవి అన్నీ మంచిగా ఆడుకున్నారు. కొంచెం టైం స్పెండ్ చేశారనమాట మంచిగా. మనకైతే జర్నీలో ఉన్నాము, కార్లోనే కూర్చోవాలి అన్నట్టుగా ఉంటుంది, బట్ పిల్లలకి కొంచెం ఎప్పుడు పైనే ఉండేసరికి కంజెస్టెడ్గా ఇట్లా అనిపిస్తుంది కదా. సో అక్కడ ఆగడం మంచి అయింది అని చెప్పి మాకు అనిపించింది. ద ఫేమస్ మహారాష్ట్ర బ్రేక్ఫాస్ట్ పోహా తినేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్లో జర్నీ స్టార్ట్ అయిపోయింది. అప్పుడైతే అందరం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాము. అలా పడుకొని లేచేసరికి మేము షిరిడి రీచ్ అయిపోయినాము. 12:31 అలా అయింది మధ్యాహ్నం. అండ్ మేము ఉన్న హోటల్ నేమ్ వచ్చి శ్రీ సాయి నివాస మెగా ధర్మశాల. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా బాగుండే. ఈ హోటల్లో మేము ఉన్న రూమ్ టూర్ చేశాను. అది షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, చూసారా? చూడని వాళ్ళు వెళ్ళి చూసి ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హైదరాబాద్లో హైబ్రిపిల్లా పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. అది ఎందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి నా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు.
మేము ఉన్న హోటల్లోనే మాకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ కూడా మేము వెళ్ళేసరికి 1:30 అయింది కాబట్టి మెస్ 2:30కి క్లోజ్ అని చెప్పారు. సో, వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మెస్‌కి వెళ్ళిపోయి లంచ్ అయితే చేశామనమాట. సాయి అన్నప్రసాదం చాలా బాగుంది. ఏమాత్రం ఖరాబ్ చేయకుండా మీరు తింటే బాగుంటుంది. మమ్మీ ఎట్లుంది? నైట్ అంతా జర్నీ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ లేదు కాబట్టి అందరూ లంచ్ తర్వాత మంచిగా రెస్ట్ తీసుకున్నారు. చిన్న పిల్లల మామ్స్‌కి అయితే అది సాధ్యం కాదు. నా చిట్టి తల్లిని అటు ఇటు తిప్పుకుంటూ తింపెట్టేసరికి దర్శనం టైం అవుతుంది అని చెప్పి హరీబరీగా రెడీ అయిపోయి దర్శనంకైతే వెళ్ళిపోతున్నాము. మేము అయితే ఈవినింగ్ హారతి టైంకి దర్శనం బుక్ చేసుకున్నాము. గేట్ నెంబర్స్ చెప్తే అక్కడికెళ్ళి టికెట్స్ తీసుకొని లైన్‌లో వెళ్ళి కూర్చుంటే ఒక 1½ అవర్ అక్కడ ఒక చిన్న న్యాప్ ఏసినా అనమాట నేనైతే. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. హారతి టైం మొత్తం నేనైతే సాయిబాబాని చూస్తూనే ఉన్నాను. దెన్ బ్యాక్ టు హోటల్ డిన్నర్ చేసి బజ్జున్నాము. డే 2 మా తమ్ముడు గుండు అండ్ పాపని 5 కథలు తీయించినాము. దూరదర్శనం చేసుకొని వి స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. చాలా తిరుగుదాం అనుకున్నాము కానీ కుదరలేదు. వచ్చే దారిలో మాకు ఒక వినాయకుడి దగ్గర మహారాష్ట్రలో అన్నదానం జరుగుతూ ఉండే. మహారాష్ట్ర స్పెషల్ అన్నదానం తినేసి వి స్టార్టెడ్ జర్నీ చేస్తూ ఉండంగా నైట్ అయ్యింది. 9కి అలా మేము లైట్‌గా డిన్నర్ చేసాం. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి మిడ్‌నైట్ 1 అయింది. ఇవి చిన్ని క్లిప్స్ అండ్ ఫోటోస్ ఆఫ్ ట్రిప్ అనమాట. నాకు మహారాష్ట్రలో మెయిన్‌గా నచ్చంది ఏంటి అంటే టోల్ గేట్స్ దగ్గర పోలీస్ వాళ్ళు కార్‌ని ఆపి అన్నీ ఉన్నా గానీ ఏదో ఒక వంకతోటి ఫైన్ ఏస్తున్నారు. అది కూడా హ్యూజ్ అమౌంట్. అదైతే అస్సలు నచ్చలేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో. నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్ హై పీపుల్. బై బై.